అందరూ కూడా పూజయామి అంటూ చేస్తుండాలి. పూజయామి అంటూ వేస్తున్నారు ఇక్కడ. ఓం ఏకదంతాయ నమః పూర్వం పూజయామి. ఓం హేరంబాయ నమః కటింగ్ పూజయామి. సంచి మొత్తం దగ్గరికి లాక్కోండి వేస్తున్నాండి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః పత్రం పూజయామి. ఓం విభవత్రాయ నమః సిమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః స్వత్రపత్రం పూజయామి. ఓం సర్వసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం కుమారగురవే నమః దూతపత్రం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః కవిద్ధపత్రం పూజయామి. ఓం చెప్పండి శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవింశతి వస్త్రాన్ని పూజయామి. అలా పూజ చేసుకుని భక్తులు చేసుకోవాలి. ఓం గజాననాయ నమః. చేసి ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క మంటపమునందు 5 రోజుల దీక్షా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజున శుక్రవారం రోజున స్వామివారికి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఈ యజ్ఞంలో పాల్గొనేటువంటి దంపతులు తమ తమ పూజా వస్తువులను తమ ముందు పెట్టుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ స్వామివారి యొక్క యజ్ఞంలో మనం అటుకులు, అట్లానే కొబ్బరి, అట్లానే చెరుకు గడ్డలు, అట్లానే బెల్లము, వివిధ పండ్ల ముక్కలు, గరిక, మోదకములు, వివిధములైనటువంటి ద్రవ్యములు చక్కగా స్వామివారిని ఉద్దేశించి ఆయా మంత్రములతో స్వామివారికి ప్రీతిగా ఈ యజ్ఞంలో సమర్పించడం జరుగుతున్నది. ఏ దేవతను ఉద్దేశించి అయితే మనం హోమం చేస్తున్నామో ఆ అగ్నిహోత్రుడు అతడి యొక్క భార్య అయినటువంటి స్వాహా దేవత చక్కగా మనం యజ్ఞంలో వేయబడ్డటువంటి ద్రవ్యములను ఆ దేవతకు అందజేస్తుందట. అంటే మనం ఏ దేవతని అర్చన చేస్తున్నాం? లక్ష్మీ గణపతిని చేస్తున్నాం. కాబట్టి ఆ లక్ష్మీ గణపతి దేవుడికి ఈ అగ్నిహోత్రుడి యొక్క భార్య అయినటువంటి స్వాహా దేవత ఆ లక్ష్మీ గణపతి దేవుడికి ఇచ్చేస్తుందట. అయ్యా, ఈ యజ్ఞంలో వేసినటువంటి దంపతులు, ఆ ద్రవ్యములు వేసినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులను ఉద్దేశించి ఆ లక్ష్మీ గణపతి దేవుడు చక్కగా మనకి ఇహలోకంలో సకల ఐశ్వర్యాలని, మనకు మనస్సులో ఉన్నటువంటి కోరికలని సిద్ధింపజేస్తాడు. శ్రియమిచ్చేత్ హుతాశనాత్ అన్నారు. అంటే సంపద, శ్రియము అంటే సంపద. సంపదలు రావాలంటే మనకి యజ్ఞేశ్వరుడు ద్వారానే సంప్రాప్తమవుతుందన్నారు. ఎందుకయ్యా అంటే యజ్ఞములో వేయబడ్డటువంటి ద్రవ్యము నేరుగా దేవతకు అందజేయలేం. కాబట్టి మనకి ఏ దేవతనైతే అర్చన చేస్తున్నామో ఆ దేవతకి మధ్యలో ఒక సంధికర్త ఉండాలి. ఆ సంధికర్తే అగ్నిహోత్రుడు. ఆ అగ్నిహోత్రుడు యొక్క భార్య అంటే మనం ఏ మంత్రంతో అయితే ఓం శ్రీం హ్రీం క్లీం గ్రౌం గంగనవతయే వరవరద సర్వజనం మే వశమాయ స్వాహ స్వాహ అంటున్నాం. అక్కడ అగ్నిహోత్రుడి యొక్క భార్య అయినటువంటి స్వాహా దేవత
మనం ఏ దేవతనైతే ఉద్దేశించి ఇస్తున్నామో ఆ దేవతకు ఈ పదార్థములన్నిటినీ కూడా అందజేస్తుంది. ఎట్లా అందజేస్తుంది అంటే దేవతలు ఆహారాన్ని ఏమి స్వీకరిస్తారు? అమృతాన్ని స్వీకరిస్తారు. కాబట్టి ఈ పదార్థములు యజ్ఞములో వేయబడ్డటువంటి పదార్థములు అన్నీ కూడా అమృత రూపంలో యజ్ఞభక్తుడి యొక్క భార్య మార్చి ఆ పదార్థాన్ని ఆ లక్ష్మీ గణపతి దేవుడికి అందజేస్తుంది. లక్ష్మీ గణపతి దేవుడు అది స్వీకరించి మన యొక్క కోరికలని చాలా సులభంగా నెరవేరుస్తాడనే ఉద్దేశంతో ఈ యజ్ఞ కార్యక్రమం అనేది చేసుకుంటున్నాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ ఆచమనం చేయండి. గ్లాసులో నీళ్లు తీసుకొని 3 సార్లు ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 4వసారి మీరు చెయ్యి కడుక్కొని మీ ఆడవాళ్ళ చేతిలో నీళ్లు వేయండి. అయ్యా కేశవాయ నమః, నారాయణాయ నమః, ఓం దామోదరాయ నమః. తలా కొద్ది ఇవ్వండి. ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం నిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. అక్షతలు మగవాళ్ళు తీసుకొని వాసన చూసి ఎడం వైపోయండి మీ ఆడవాళ్ళ పక్క నుంచి. ఉత్తిష్టంతభూత పిశాచాః ఏదే భూంభారకాః ఏ దేశా విరోధేన బ్రహ్మకర్మతమారభే. ముక్కు పట్టుకొని గాలి మగవాళ్ళే పీల్చండి. అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం. అన్ని వేలు పట్టుకోండి. సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ్యతం మృక్తం ఋషిభిః పరికల్పితం. అక్షతల మగవాళ్ళు చేతిలో పట్టుకోండి. చెప్పండి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞ వర్తమాన సతి బ్రహ్మణాహరి ప్రార్థే శ్వేతవరాహ కింద పెట్టుకోండి. ఎందుకు? ఏవ స్వతమంత్రే కలిగ ప్రథమ పాలింపు ద్వీపే భారతవర్ష భరతఖండ విరోహ దక్షిణ భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణాకాళీయ మధ్యప్రదేశే వరసిద్ధి వినాయక స్వామి సన్నిధౌస్మి వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హేమ వర్ష ఋతౌస్య భాద్రపద మాసే శుక్లపక్షే షష్ఠ్యాం వాసరః వాసరస్తు వాసరః భృగువాసరిభ నక్షత్ర కరణ విశేష విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ సేవతః గోత్రస్య పాద్యనామదేవత్యాః కుమారస్య శ్రీనివాస ధర్మవత్ని విజయనామదేవత్యాః శివమణినామదేవత్యాః కుమారస్య రాజేశ ధర్మవత్ని మాధవి नामधेवत्याः कुमारस्य जयमणिशंकर नामधेयस्य कुमार्याः जयरास्य नामधेवत्याः बोत्सकरगोत्रस्य वेंकटेश्वर धर्मवत्नी अन्नपूर्णामधेवत्याः कुमारस्य गुरुनाथ नामधेयस्य धर्मवत्नी गौतमी नामधेवत्याः कुमारस्य हर्षवर्धन नामधेयस्य कुमार्याः मोक्ष नामधेवत्याः इक्ष्वाकुगोत्रस्य वेंकटकोटेश्वर धर्मवत्नी मल्लेश्वर नामधेवत्याः कुमारस्य भास्करराव धर्मवत्नी धनलक्ष्मी नामधेवत्याः कुमारस्य कुमार्याः कुमारस्य मौर्य नामधेयस्य धर्मवत्नी श्रावणी नामधेवत्याः इक्ष्वाकुगोत्रस्य श्रीनिवासराव धर्मवत्नी नागमणि नामधेवत्याः कुमारस्य रोहित धर्मवत्नी हारिका नामधेवत्याः कुमारस्य प्रणीत नामधेयस्य इक्ष्वाकुगोत्रस्य प्रणीत नामधेयस्य इक्ष्वाकुगोत्रस्य रामचंद्रराव धर्मवत्नी वासवी नामधेवत्याः कुमारस्य अभिनव नामधेयस्य कुमार्याः आकांक्षा नामधेवत्याः इक्ष्वाकुगोत्रस्य शंकरराव धर्मवत्नी पद्मावती नामधेवत्याः कुमार्याः समन्त नामधेवत्याः कुमारस्य संजना कुमारी द्वितीय कुमार्याः संजना नामधेवत्याः बुधरप्रगोत्रस्य श्रीनिवास धर्मवत्नी दिव्यश्री नामधेवत्याः कुमार्याः आरोही नामधेवत्याः धृति नामधेवत्याः भूपालगोत्रस्य बसव नरसिंहराव धर्मवत्नी पद्मावती नामधेवत्याः कुमारस्य कोटेश्वरराव नामधेयस्य धर्मवत्नी मनुज्योति नामधेवत्याः कुमारस्य गिरीश जयकृष्ण नामधेयस्य हर्षवर्धन नामधेयस्य उपालगोत्रस्य पूर्णचंद्रराव धर्मवत्नी पावनि नामधेवत्याः कुमार्याः विजयलक्ष्मी नामधेवत्याः कुमारस्य गणेश नामधेयस्य रंटकुलगोत्रस्य वेंकट सुब्बाराव धर्मवत्नी लक्ष्मी नामधेवत्याः कुमारस्य सुरेश बाबू नामधेयस्य धर्मवत्नी शिरीष नामधेवत्याः लास्यश्री नामधेवत्याः अध्यात्म नामधेयस्य कुमारस्य गुरुनाथ बाबू नामधेयस्य धर्मवत्नी शिरीष नामधेवत्याः विनेश बाबू नामधेयस्य मोक्षश्री नामधेवत्याः जानकुलगोत्रस्य कृष्णाराव धर्मवत्नी राज्यलक्ष्मी नामधेवत्याः कुमारस्य सतीश कुमार धर्मवत्नी लक्ष्मी तुलसी नामधेवत्याः नागरोहित नामधेवत्याः ग्रंथेश्वरगोत्रस्य दुर्गांबा नामधेवत्याः कुमारस्य नरसिंहराव धर्मवत्नी सुजाता नामधेवत्याः कुमारस्य आशीष गुप्ता नामधेयस्य सात्विका नामधेयस्य ग्रंथेश्वरगोत्रस्य सत्यनारायण धर्मपत्नी राज्यलक्ष्मी नामधेवत्याः श्रीजा नामधेवत्याः सदर्श नामधेवत्याः शिरसालगोत्रस्य वेंकटनारायण धर्मवत्नी वेंकटलक्ष्मी सुजाता नामधेवत्याः कुमारस्य वेंकटबाल मनोज नामधेयस्य धर्मपत्नी
बबिता पूर्णिमा नामधेयवत्याः कुमारस्य वेङ्कटबालमहेश नामधेयस्य नामफलगोत्रस्य गोत्रवती हेमलता देवी नामधेयवती कुमारस्य चन्द्रशेखर धर्मवती भाग्य विशाली नामधेयवत्याः कुमारस्य जयेश मुकुंद नामधेयस्य शिरसारगोत्रस्य पूर्णचन्द्राव धर्मवती अमरेश्वरी नामधेयवत्याः कुमारस्य पवन धर्मवती सुनीत नामधेयवत्याः कुमार्याः सुनीत नामधेयवत्याः प्रदीप नामधेयस्य धर्मवती अनन्तलक्ष्मी नामधेयवत्याः पडगेश्वर गोत्रस्य अन्नपूर्णा पडगेश्वर गोत्रवती अन्नपूर्णा देवती कुमारस्य मणिदीप धर्मवती तेजश्री नामधेयवत्याः कुमारस्य ईशान कोटि नामधेयस्य साई तेजा धर्मवती रागसुधा नामधेयवत्याः गन्धेश्वर गोत्रस्य राधाकृष्ण धर्मवती कमला नामधेयवत्याः कुमारस्य पवन सतीश नामधेयस्य कुमार्याः अंजलि नामधेयवत्याः कटकं तेज नामधेयस्य ऋषिक नामधेयवत्याः मिथुन गोत्रस्य रामाराव धर्मवती नागज्योति नामधेयवत्याः कुमारस्य अतिका नामधेयवत्याः मौलिका नामधेयवत्याः अनिल नामधेयस्य कुमार्याः मौनिका नामधेयवत्याः रेड्डकुलगोत्रस्य वरलिंगेश्वरराव धर्मवती लक्ष्मी नाग दुर्ग नामधेयवत्याः सालकुलगोत्रस्य वेङ्कटबालसैदाराव धर्मवती लक्ष्मी नामधेयवत्याः कुमारस्य वेङ्कटनाग श्रीनिवास धर्मपत्नी रागिनी नामधेयवत्याः विनिशट्टगोत्रस्य जतिन राम नामधेयस्य विनिशट्टगोत्रस्य रामయ్య धर्मवती शैलज नामधेयवत्याः कुमारस्य रामसुब्रह्मण्यम नामधेयस्य लक्ष्मण नामधेयस्य विनिशट्टगोत्रस्य गोत्रवती अनुसूर्यादेवी नामधेयवती कुमारस्य गुरुप्रसादराव धर्मवती शैलज नामधेयवत्याः कुमारस्य शबरीश नामधेयस्य कुमार्याः आराध्य नामधेयवत्याः इनकालगोत्रस्य नरसिंहाराव धर्मवती लक्ष्मम्म नामधेयवत्याः कुमारस्य प्रसन्नाञ्जनेय धर्मवती द्राक्षायिनी नामधेयवत्याः कुमारस्य प्रणव तेज नामधेयस्य श्रीशट्टगोत्रस्य गर्भादिकं नैऋत्यां निरस्य अप उपस्पृश्य अग्निः अवोक्ष्य गर्भादिकं नैऋत्यां निरस्य प्रतिष्ठाप्यावेन् भूर्भुवस्सुवरों कंट्रोल मोदिंचंడి पार्वती पतये हर हर महादेव पार्वती पतये दक्षिण हस्ते शक्ति मनमरम्यमात्रं मेषारूढं निराबद्धं गौरवर्णं महोजसं भ्रूमध्वजं लोहिताक्षं सप्ताच्यस्त्रकामदम् आत्माभिमुखमासीनमयं दक्षिणोत्तरैरुत्तराधैः प्रागग्रैः अग्निं प्रागादिप्रदक्षं पुरः परिस्तृणाति इట్లానే తూర్పు పెట్టండి समोषाग्रौदर्भो प्रादेशमात्रौ पवित्रे कुरुते तृणं काष्ठं वान्तर्धायाच्छनत्ति ननखेन अप उपस्पृश्य मूलाधारभ्याग्राभिर्नमृज्य प्रोक्षणपात्रे धाय अपरेणाग्निं पवित्रान्तरहिते अक्षतृपण्ये अपरेणाग्निं पवित्रान्तरहिते पात्रे अक्षतैः सह अपहानीयात् अपरेणाग्निं पवित्रान्तरहिते पात्रे अक्षतैः सह पानीया उत्तानहस्तयोऽङ्गस्वापकनिष्ठिकाभ्यां मृगग्रे गृहीत्वा प्राचीयस्तरत्पूया सपवित्रेण पाणिना पात्राणि अप उपस्पृश्य पवित्रेण त्रिप्रोक्ष्य प्रोक्षणतो विशेषं दक्षिणतो निधाय पवित्रं पूर्णपात्रे निधाय दक्ष अటు పెట్టేసి అడ్డం లేకుండా అటు అక్కడ పెట్టి तत्पवित्रं पवित्रं पूर्णपात्रमादाय पूर्ववत् कुर्यात् अपरेणाग्निपवित्रान्तरहिते पात्रे क्षतैः सह पानीया उदग्राभ्यां पवित्राभ्यां प्राचीयस्तुरत्पूया समं प्राणैर्हत्वा దీనికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా ముఖకమముద్ధృత్య ఉత్తరేణాగ్నిం తండులో పరిదర్భేషు ఇక్కడ బియ్యం పల్లెం పెట్టండి ఉత్తరేణాగ్నిం తండులో పరిదర్భేషు ఇది కదా అక్షతలుగా బియ్యం పల్లెం తెచ్చారే ఈ ప్రచ్ఛాది గర్భం తాను మీద పెట్టేసండి अस्योर्दर्भे प्रच्छाद्य ब्राह्मणं दक्षिणतो त्रिशदर्भेषु निषाद्य अस्मिन् चपण्डे लक्ष्मी गणपति होमकर्मणि त्वं ब्रह्मा भव ब्राह्मणस्य रमासनं सुखासनं तत्पवित्रं आज्यपात्रे निधाय आज्यस्थालीमादाय आज्यं विलाप्य अपरेणाग्निं पवित्रान्तरहितायाम् आज्यस्थाल्याम् आज्यं निरूप्य उदीचः अंगारान् निरोह्य ఒకసారి లేచి నుంచోనైనా నుంచోని ఈ నిప్పుకని ఇది దర్భను కాల్చండి కాల్చి ఉత్తరేణాగ్నిం ఇదే
विरवदाय अभिघार्य अभिप्रत्यभिघारयति ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा अंदर చెప్పండి శ్రీ లక్ష్మీ గణపతయ శ్రీ లక్ష్మీ గణపతయ ఇదం నమః ఇదం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం చేసినటువంటిది యజ్ఞ సంస్కారము అంటారమ్మా. ఈ ఆవు నెయ్యిని ఇట్లా నేరుగా మనం యజ్ఞంలో ఉపయోగిస్తే కుదరదట. ఈ ఆవు నెయ్యి కూడా శుద్ధి కలగల, యజ్ఞంలో శుద్ధి కలగల, మామూలుగా శుద్ధే కానీ యజ్ఞంలో అర్హత పొందటానికి అది శుద్ధి కలగల. అది ఎట్లా కలిగింది అంటే మనం యజ్ఞ సంస్కారం చేయటానికే అగ్నిహోత్రుని రప్పించేసేసి చక్కగా అగ్నికి చుట్టూరు కూడా దర్భలను వేసేసి ఆ చుట్టూరు వేసాం కదా, అట్లానే అగ్నికి చుట్టూరు కూడా ఈ పుల్లల్ని పెట్టేసాం. పుల్లల్ని పెట్టేసేసి చక్కగా అగ్నికి 4 దిక్కులో కూడా చక్కగా నీళ్లతో పరిశేచన చేసుకొని అగ్నిహోత్రుడికి ఎడతెరపలేనటువంటి వాయవ్య ఆగ్నేయాలుగా నైరుతి ఈశాన్యాలుగా 2 ధారలతో ఎడతెరపలైనటువంటి 2 ధారల్ని చక్కగా పోసేసుకున్నాం. అగ్నిహోత్రుడు యొక్క మరి 2 నేత్రములని ఏర్పాటు చేశాం ఆయా మంత్రములతో. మరి అగ్నిహోత్రుడి యొక్క పాత్రలు ఏవైతే ఆయన చేతిలో ఉంటాయో సృక్కు, ఇది స్రవము, మరి పోతే చక్కగా యుద్ధము అనేటువంటి దానిని 20 పుల్లల దానిని యుద్ధం అంటారు. ఈ యుద్ధము వీటన్నిటినీ కూడా మరి ఒక మూకుల్లో నీళ్లు పోసి పెట్టాం, ఒక మూకుల్లో నెయ్యి పోసి పెట్టాం. వీటన్నిటినీ కూడా దర్భలతో పవిత్రత చేసుకున్నామయ్యా. దర్భలు నెయ్యి కంటే కూడా పవిత్రములైనటువంటివి కాబట్టి ఆ నేతిని ఆ పాత్రల్ని అన్నిటినీ కూడా యజ్ఞ సంస్కారం యజ్ఞములో అర్హత పొందే విధంగా దర్భలతో శుద్ధి చేసుకున్నాం. శుద్ధి చేసుకొని అప్పుడు ఈ వీటికి అర్హత వచ్చింది యజ్ఞంలో పాల్గొనటానికి. అగ్నిహోత్రుడు చక్కగా ముందే చెప్పుకున్నాం ధ్యాన శ్లోకంలో ఎట్లా ఉద్భవించాడయ్యా ఆయన అంటే సప్తహస్త 7 చేతులతో ఉన్నాటమ్మా ఆయన. చతుశృంగ 4 కొమ్ములు ఉన్నాయట. సప్త జిహ్వ అంటే 7 నాలుకలు ఉన్నాయట. ద్విశీర్షక 2 తలలు ఉన్నాయట. త్రిపాత్ ప్రసన్న అంటే విశేషంగా 3 పాదములు ఉన్నాయటమ్మా ఆయనకి. వదన సుఖాసీన సుఖాసీనుడై ఉన్నాడట. అంటే భక్తులు మరి యజ్ఞాలు చేస్తూ ఉంటారుగా, యజ్ఞాలు చేసినప్పుడు ఆయన తొందరగా వచ్చేటట్టు ఉండాలి, అందువలన సుఖాసీనంగా కూర్చొని ఉన్నాడట. శుచిస్మిత ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడట. స్వాహాంతు దక్షిణే పార్శ్వ ఆయనకి 2 భార్యలు అని చెప్పుకున్నాం. కుడివైపున స్వాహాదేవత ఉంటుంది, ఎడమ వైపున స్వధాదేవత ఉంటుంది. అందుకనే మనం యజ్ఞంలో హోమం చేసేటప్పుడు స్వాహ అని చెప్పి చేస్తాం. అంటే ఈ యజ్ఞంలో శుభకార్యాలలో స్వాహాదేవత అనేటువంటిది ఈ పదార్థాన్ని తీసుకెళ్తుందట. స్వాహాదేవత కుడివైపు, స్వధాదేవత ఎడం వైపు ఉంటుంది. స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవి మామే స్వధాంతర బిభ్ర దక్షిణ హస్తయిస్తూ శక్తిమన్నం శృచం స్రువం. కుడివైపు విశేషంగా 4 చేతులు ఉన్నాయి, వాటితో శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఒక చేత్తో, అన్న పాత్రను ఒక చేత్తో, ఈ సృక్కు అనేటువంటి దాన్ని ఒక చేత్తో, స్రువం అనేటువంటి ఒకదాన్ని ఒక చేత్తో పట్టుకున్నాడు. మొత్తం ఎన్ని వచ్చినాయి కుడివైపు? 4 చేతులతో అవి పట్టుకున్నాడమ్మా. శృచము స్రువం తోమరం వ్యజనం వామై ఘృతపాత్రంతో ధారయన్. ఎడమ చేతిలో ఇంకా ఎడమవైపు ఎన్ని చేతులు ఉంటాయి? 3 ఉంటాయి. వాటిల్లో ఏమేమి పట్టుకున్నాడయ్యా అంటే తోమరము అనేటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకున్నాడట. ఘృతపాత్ర, ఘృతం అంటే నెయ్యి, నేతి పాత్రను పట్టుకున్నాడు. వ్యజనం వామై తోమరం వ్యజనం వామై ఘృతపాత్రంతో ధారయన్. తోమరం వ్యజనం వామై చక్కగా 7 చేతులతో 7 ఆయుధాలని ధరించినటువంటి ఆ అగ్నిహోత్రుణ్ణి మన యజ్ఞ వేదిక దగ్గర నుంచి ఆహ్వానించామమ్మా. ఆ యజ్ఞేశ్వరుని ఏమని కోరుకున్నామంటే దేవతలు ఎప్పుడు కూడా తూర్పు వైపే మళ్ళీ ఉంటారు కాబట్టి అయ్యా నేను తూర్పు ఉన్నాను, నువ్వు తూర్పు ఉన్నావు, నువ్వు అటు తూర్పు ఉండే నేను ఇటు తూర్పు ఉంటే నాకెట్లా, కాబట్టి నాకు అభిముఖంగా నువ్వు ఉండయ్యా అని చెప్పి సాక్షతోదకాన్ని అగ్నిహోత్రుడి దగ్గర తూర్పు వైపు నీళ్ళంతో కూడినటువంటి నీళ్ళని విడిచిపెట్టాం. అప్పుడు ఆయన మన వైపుకు తిరుగుతాడు. అయ్యా నాకు సుముఖంగా సుప్రసన్నంగా స్థిరాసనంగా కూర్చోయ్యా అని చెప్పి చెప్పామన్నమాట. అప్పుడు మనం ఏ దేవతనైతే అర్చన చేస్తున్నామో ఆ దేవతకి మనం ఆహుతులు ఇప్పుడు ఇస్తూ ఉన్నాం అన్నమాట. పార్వతీపతయే హర హర మహాదేవ హర. మీ యజ్ఞం దగ్గర
ప్రతి దంపతుల దగ్గర కూడా ఒక్కొక్క ద్రవ్యం ఉన్నదయ్యా. ఓం అయ్యా నీళ్ళు 4 దిక్కులు ఇట్ట చల్లు. అది తేన మన్యస్వ, గ్లాసులో మన్యస్వ, నీళ్ళు చల్లు. సరస్వతేన మన్యస్వ, అటు కూడా దేవ సవిత ప్రసువా, చుట్టూరు నీళ్ళు తిప్పట్ల, అక్కడి నుంచి ఈశాన్యం దాకా అట్లా దేవ సవిత ప్రసువా, అది కింద పెట్టేసి నుంచి రెడీగా ఉండాలి. స్వాహ అన్నప్పుడు దాంట్లో వేయాలి. ఈయన వేసిన తర్వాతని మీరు పదార్థాలు మొత్తం వేయాలమ్మా. లక్ష్మీ గణపతయ ఇదం నమః అని చెప్పాలి. ఓం కొద్ది వేస్తుండే. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం పెట్టండి కొద్దిగా మంచిగా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం అడుగున పూల కింద పెట్టాలి. గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. అట్లా కదపకూడదు, మంత్రం జరిపేటప్పుడు కదపకూడదు. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదన స్వాహా. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవశమస్తమం 3, 6, 9, 12 ఈ 12 పర్వాలు అంటారు. ఈ 12 పర్వాలతో ఇట్లా సమర్పించాలి. గరిక మాత్రం మామూలుగా వేయాలి, అన్నాన్ని మాత్రం ఈ 3 వేలతో ఇట్లా వేయాలి. అది అమ్మా ఇంకా తీసుకొని వేస్తున్నాడు. శ్రీం స్వాహ. ఓం శ్రీం హ్రీం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా వరవరద సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే విశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం తత్పురుషాగ్నేయమహే తన్నో దంతః ప్రచోదయాత్ గంధేశ్వర గోత్రస్య గోత్రవతి దుర్గాంబా నామధేవతి కుమారస్య నరసింహారావు ధర్మపత్ని సుజాతా నామధేవత్యాః కుమారస్య ఆశిషుక్తా నామధేయస్య సాత్వికా నామధేయస్య సనామధేవతి సహ కుటుంబస్య అనుకూలం ప్రయచ్చ ప్రతికూలం నాశయ ఆపదో నివారయ సంపదో వర్ధయ వ్యాపారం ప్రయచ్చ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః గ్రంథజనగోత్రస్య సత్యనారాయణ ధర్మపత్ని రాజ్యలక్ష్మీ నామధేవత్యాః కుమార్యాః శ్రీజా నామధేవత్యాః సదర్శ నామధేవత్యాః సహ కుటుంబస్య అనుకూలం ప్రయచ్చ ప్రతికూలం నాశయ ఆపదో నివారయ సంపదో వర్ధయ వ్యాపారం ప్రయచ్చ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః పురుషాగ్నేయమహే ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ శిరసాన గోత్రస్య ఏకనారాయణ ధర్మపత్ని వెంకటలక్ష్మీ సుజాత నామధేవత్యాః కుమారస్య వెంకటరామానుజ నామధేయస్య ధర్మపత్ని గవితా భూతినామధేవత్యాః కుమారస్య వెంకటమాలమహేష్ నామధేయస్య సహ కుటుంబస్య అనుకూలం ప్రయచ్చ ప్రతికూలం నాశయ ఆపదో నివారయ సంపదో వర్ధయ వ్యాపారం ప్రయచ్చ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః తత్పురుషాగ్నేయమహే ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ నాభిన్నగోత్రస్య గోత్రవతి హేమలతాదేవీ నామధేవతి కుమారస్య చంద్రశేఖర ధర్మపత్ని భాగ్యవిశాలి నామధేవత్యాః కుమారస్య దేశ్ ముకుంద నామధేయస్య సహ కుటుంబస్య అనుకూలం ప్రయచ్చ ప్రతికూలం నాశయ ఆపదో నివారయ సంపదో వర్ధయ వ్యాపారం ప్రయచ్చ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః ఓం
तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् शिरसालगोत्रस्य पूर्णचन्द्रराव धर्मपत्नी अमरेश्वरी नामधेवत्याः कुमारस्य पवन धर्मपत्नी सुनीतनामधेवत्याः कुमार्याः सुनीतनामधेवत्याः प्रदीपनामधेयस्य धर्मपत्नी अनन्तलक्ष्मी नामधेवत्याः सह कुटुम्बस्य अनुकूलं प्रयच्छ प्रतिकूलं नाशय नाशय ग्रन्थजनगोत्रस्य राधाकृष्णनामधेयस्य धर्मपत्नी कमलनामधेवत्याः कुमारस्य पवन सतीशनामधेयस्य कुमार्याः अञ्जलिनामधेवत्याः कटकं तेजनामधेयस्य वरुषिकानामधेवत्याः सह कुटुम्बस्य अनुकूलं प्रयच्छ प्रतिकूलं नाशय नाशय आपदो निवारय निवारय सम्पदो वर्धय वर्धय आयुः आरोग्यमैश्वर्यं प्रयच्छ व्यापारं प्रयच्छ ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदहर्वजनं मे वशमानय स्वाहा स्वाहा मिथुनकुलगोत्रस्य रामाराव धर्मपत्नी नागज्योतिनामधेवत्याः कुमारस्य अनिलनामधेयस्य कुमार्याः मौनिकानामधेवत्याः सह कुटुम्बस्य अनुकूलं प्रयच्छ प्रतिकूलं नाशय नाशय आपदो निवारय निवारय सम्पदो वर्धय वर्धय व्यापारं प्रयच्छ ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदहर्वजनं मे वशमानय स्वाहा स्वाहा जनकालगोत्रस्य नरसिंहाराव धर्मपत्नी लक्ष्मणनामधेवत्याः कुमारस्य प्रसन्नाञ्जनेयो धर्मपत्नी द्राक्षायणी नामधेवत्याः कुमारस्य प्रणवतेजनामधेयस्य सह कुटुम्बस्य अनुकूलं प्रयच्छ प्रतिकूलं नाशय नाशय आपदो निवारय निवारय सम्पदो वर्धय वर्धय व्यापारं प्रयच्छ ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदहर्वजनं मे वशमानय स्वाहा स्वाहा श्रीशक्लगोत्रस्य वेङ्कटसाम्बशिवराव धर्मपत्नी नवलेखनामधेवत्याः कुमारस्य महीधरनामधेयस्य मनस्विनी नामधेवत्याः सह कुटुम्बस्य अनुकूलं प्रयच्छ प्रतिकूलं नाशय नाशय आपदो निवारय निवारय सम्पदो वर्धय वर्धय व्यापारं प्रयच्छ ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदहर्वजनं मे वशमानय स्वाहा स्वाहा देवी शक्लगोत्रस्य शेषगिरिराव धर्मपत्नी पुष्पावती नामधेवत्याः सह कुटुम्बस्य अनुकूलं प्रयच्छ प्रतिकूलं नाशय नाशय आपदो निवारय निवारय सम्पदो वर्धय वर्धय आयुः आरोग्यमैश्वर्यं प्रयच्छ व्यापारं प्रयच्छ ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदहर्वजनं मे वशमानय स्वाहा स्वाहा मिथुनकुलगोत्रस्य लक्ष्मीनारायण धर्मपत्नी नागमल्लेश्वरी नामधेवत्याः सह कुटुम्बस्य अनुकूलं प्रयच्छ प्रतिकूलं नाशय नाशय आपदो निवारय निवारय सम्पदो वर्धय वर्धय व्यापारं प्रयच्छ ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदहर्वजनं मे वशमानय स्वाहा स्वाहा शिरसालगोत्रस्य रामकृष्णाराव धर्मपत्नी रामकोटम्मनामधेवत्याः कुमारस्य सुरेश धर्मपत्नी सौम्यनामधेवत्याः कुमारस्य अशोककुमार धर्मपत्नी गौतमीनामधेवत्याः सह कुटुम्बस्य अनुकूलं प्रयच्छ प्रतिकूलं नाशय नाशय आपदो निवारय निवारय सम्पदो वर्धय वर्धय ओम व्यापारं प्रयच्छ ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदहर्वजनं मे वशमानय स्वाहा 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 कांसो तां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहापह्वये श्रियं स्वाहा चन्द्रां प्रभासां हसाज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे स्वाहा आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्याः लक्ष्मी स्वाहा उपैतु मां देवसः कीर्तिश्च मणिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे स्वाहा चुक्तिभाषामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम् अभूतमसमृद्धिं च सर्वाणि मे गृहात् स्वाहा
गन्धद्वारां दुराधरुषां च पुष्टां गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिह पद्मजे श्रियं स्वाहा मनसः काममापूतिं वाचः सत्यमशीमहि पशूनागुं रूपमन्नस्य मयश्रेयश्रयतामिह स्वाहा कर्दमेन प्रया भूतामयि सम्भव कर्दमा श्रियं मासय मे कुले मातरं पद्ममालिनीं स्वाहा आपस्यजन्तु सद्भान् विक्रीतवसमे कुलः निजदेवीं मातरं श्रियं मासय मे कुले स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममालः स्वाहा आर्द्रां यत्करणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममालः स्वाहा तां महालः जातवेदो लक्ष्मीमालघामनीं यस्यां हिरण्यं प्रभूतं राशिवश्वान् विन्देयं पुरुषानहं स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा అందరూ చెప్పండి మహాలక్ష్మియ ఇదం నమః నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర అక్షత్ర మగవాళ్ళ చేతులు పట్టుకోండి అయ్యా ఇది ప్రసాదంలో కలపాలి ఆ తేనె ఇందాక ప్రసాదం ఉంది చూసారా దానిలో కలపాలి అయ్యా చెప్పండి మగవాళ్ళ అక్షతల చేతులు పట్టుకోండి చెప్పండి అనేన మహాలక్ష్మి సూక్త హోమేన భగవతి సర్వాత్మిక మహాలక్ష్మి సుప్రీత సుప్రసన్న వరద భవతు నీళ్ళు వేయమ్మ వారి చేతులు ఇందాక విడిచిపెట్టారు చూసారు అక్షతలు అక్కడనే విడిచిపెట్టేసేయండి చెప్పండి ఆదిత్యాది నవగ్రహ ప్రీతయే నవగ్రహ హోమం కరిష్యామి నమః మళ్ళా మీ దగ్గర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకునండి మీరు నెయ్యి మీ దగ్గర ఇవి ఉన్నాయిగా వేస్తున్నాండి మీరు బెల్లపొడి ఉందిగా వేయండి ఏంగా రబ్బర్లు వేయకండి పేపర్లు కానీ రబ్బర్లు కానీ అగ్నిహోత్రంలో వేయకండి తీసేయాలి వేయండి ఓం సూర్యాయ స్వాహ చెప్పండి సూర్యాయేదం బ్రహ్మ అని చెప్పాలి ఓం అగ్నయే స్వాహ ఓం రుద్రాయ స్వాహ ఈసారి చంద్రాయ ఇదం నమః అని చెప్పండి ఓం చంద్రాయ స్వాహ ఓం అభ్యో స్వాహ ఓం గౌర్యై స్వాహ ఈసారి కుజాయేదం నమః అని చెప్పండి కుజగ్రహాయ స్వాహ ఓం పృథివ్యై స్వాహ ఓం క్షేత్రపాలకాయ స్వాహ ఈసారి బుధాయేదం నమః అని చెప్పండి బుధగ్రహాయ స్వాహ ఓం విష్ణవే స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఈసారి గురవ ఇదం నమః అని చెప్పండి అయ్యా ఓం గురుగ్రహాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఈసారి శుక్రాయ ఇదం నమః అని చెప్పండి శుక్రగ్రహాయ స్వాహ ఇంద్రాణ్యై స్వాహ ఇంద్రమరుత్వాయ స్వాహ ఈసారి శనయ్య ఇదం నమః అని చెప్పండి ఏం చెబుతారు శనీశ్వరాయ స్వాహ ఓం యమాయ స్వాహ ప్రజాపతయే స్వాహ ఈసారి రాహవ ఇదం నమః అని చెప్పండి ఓం రాహుగ్రహాయ స్వాహ ఓం గవ స్వాహ సర్పేభ్య స్వాహ ఈసారి కేతవ ఇదం నమః అని చెప్పండి ఓం కేతుగ్రహాయ స్వాహ ఓం చిత్రగుప్తాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ అందరూ ఈసారి చేత్తో పట్టుకొని నేను చెప్పిన తర్వాత వేయండి చెప్పండి నమః సూర్యాయ శోభాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః వేయండి స్వాహ చెప్పండి ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యః ఇదం నమః నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర ఈ పెద్ద గరిటె తీసుకోయ్యా అది ఎడం చేతిలో పట్టుకో ఇది కుడి చేతిలో నుంచి ఈ నెయ్యి తీసుకుని దాంట్లోకి వేసుకో
మా అన్నం కొద్దిగా పెట్టమ్మా దీంట్లో అన్నం పెట్టండి దీంట్లో అన్నం పెట్టండి లేకపోతే ఏముంటే అటుకులు పెట్టండి లేకపోతే ఏదైనా పర్వాలేదు అటుకులు పెట్టేసి పెట్టు మరి ఎంత నెయ్యి 2 సార్లు దాని మీద ఇది కుడి చేత్తో తీసుకో ఈశాన్యం అయిపోయాలి చెప్పాలి ఓం అగ్నయ అగ్నిహోత్రంలోనే అగ్నయ సృష్టకృత స్వాహ అగ్నయ సృష్టకృత ఇదం మమాచ ఇప్పుడు ఆ ముడి ఉన్న దర్భతాడు తీసుకో కింద పెట్టేసి ముడి 10 ముడి 10 అగ్నిహోత్రలే యద్భసపురుషాగ్నోరహరితురుద్రాంతజనాయుర్మోస్తురుస్య చీతుచుకునీతో అస్య కర్మణః ఉదిష్టాధ్యర్థం ముఖ్యకామః ప్రత్యామ్నాయం కేశవాది హోమం కరిష్య ఒక చుక్క నీరు విడిచిపెట్టి మరలా ఇప్పుడు ఎవరు ఏమీ వేయకూడదు వీరు ఒక్కరే నెయ్యి వేస్తుంటారు వేయ ఓం కేశవాయ స్వాహ నెయ్యి గిన్నె ఇంకోటి గిన్నెలో పోయండి ఓం నారాయణాయ స్వాహ మరలా ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వాహ ఓం విష్ణవే స్వాహ ఓం మధుసూదనాయ స్వాహ ఓం త్రివిక్రమాయ స్వాహ ఓం వామనాయ స్వాహ ఓం శ్రీధరాయ స్వాహ ఓం ఋషికేశాయ స్వాహ ఓం పద్మనాభాయ స్వాహ ఓం దామోదరాయ స్వాహ ఓం సంకర్షాయ స్వాహ వాసుదేవాయ స్వాహ ఓం ప్రద్యుమ్నాయ స్వాహ ఓం అనిరుద్ధాయ స్వాహ ఓం పురుషోత్తమాయ స్వాహ మధోక్షజాయ స్వాహ నారసింహాయ స్వాహ ఓం అచ్యుతాయ స్వాహ ఓం జనార్దనాయ స్వాహ ఓం ఉపేంద్రాయ స్వాహ ఉపేంద్రాయ స్వాహ ఓం హరయ స్వాహ ఓం శ్రీకృష్ణాయ స్వాహ ఆ గరిటి కింద పెట్టయ్యా ఈ గరిటి కింద పెట్టేసి ఈ మధ్యలో పుల్ల తీసుకొని ఉత్తరం అయిపోయి ఇటు విసిరి మధ్య ఇటు విసిరి ఇటు ఒక పుల్ల ఉంటుంది అది ఇవ్వండి అక్కడిది ఇది కుడి చేత్తో పట్టుకో అది అటు ఒక పుల్ల ఉంటుంది అది తీసుకో అది ఏం చేద్దాం 2 ఇట్లా పట్టుకొని విసిరి హస్తాభ్యామతరోగం శ్రీ అక్కడ 2 పుల్లలు ఉంటాయి వెనక ఆహార సమయంలో వచ్చి 2 చేతులు పట్టుకుని వేసేసాను ఒక చేత్తోనే పట్టుకుని 2 వేసి తనుభ్యైదం నమః అస్మిన్ హృదయ కర్మణ జ్ఞాతాజ్ఞాతాకరోష ప్రాయశ్చిత్తార్థం విజ్ఞాన ప్రాయశ్చిత్తాన్ని ఒక చుక్క నీళ్ళు చుట్టను కరిష్యే ఈ గరడి తీసుకొని చెప్పినప్పుడల్లా నువ్వు నెయ్యి చేస్తుండు అనాజ్ఞాతం రాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథో నిద్రస్య కల్పయత్వకం యథ యథా ధర్గ స్వాహ పురుష సంహితో యజ్ఞో యజ్ఞ పురుష సంహిత అగ్ని రస్య కల్పయత్వకం యథ యథా ధర్గ స్వాహ అగ్నేదం నమ యథా కత్రా మనసా దేనదక్షాణ యజ్ఞస్య మన్మతే మత్తాతః అగ్నిస్తద్ధోతా కృతవిద్విజాన్నజిష్ఠో దేవాకమృతశో జాతి స్వాహ అగ్నేదం నమ త్వన్నోగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య వ్యాసిష్ఠాః యజిష్ఠో వన్యతమశ్రోషయానో విశ్వాద్వేషాకుంస ప్రముఖ్యస్మత్స్వాహ అగ్నివృణాభ్యామిదం నమ తత్వన్నోగ్నే భవో భవతి నిధిష్ఠో అస్యాభుషగో వ్యుష్టౌ అవయక్ష్వనో వరుణ గోండరానో వీహి మృడీకూతః నయధ స్వాహ అగ్నివృణాభ్యామిదం నమ ఆభిర్గేర్భయతో ఘోరమాప్యాయ హరివర్ధమానః యదా స్తోత్రుభ్రమహి గోత్రారుజాసి భూయిష్టభాజోధరే శ్యామ స్వాహ ఇంద్రాహిర్వత ఇదం విశ్వచక్రమే తేధాగదే పదం సమోఢమ శివాంగ సూర్య స్వాహ ఇష్టత్రయంబకమయామేహ గంధం ప్రతిబద్ధనం మర్వారతమంధరాన్ముచ్చోర్ముక్షయమావృతాన్ స్వాహ త్రయంబకాయ నమః యద్విద్వాకుం సవైదవిద్వాకుం సముగ్ధా కుర్వంత్యుర్ద్విజాః అగ్నిర్మాత స్వాదేన సశ్రద్ధా దేవీ చ ముంచరాగు స్వాహ అగ్నే శ్రద్ధా దేవ్యాయ నమః అస్కాన్యో పృథివీమస్కా పునర్మేశ్వరాయుగం దిక్షణాహత్తమక్షో స్వాహ అగ్నేంద్రబృహత్పత్యుభ్యేదో నమః పునఃస్వాదిత్యార్ద్రావసమింధతాం పునర్బ్రహ్మాణో విసనీధ యజ్ఞైః హృదయేన త్వం దర్భవద్ధయ స్వత్యాస్సంతో యజమానస్య కామः స్వాహ అగ్నే విసనీధాయ నమః ఓం భూర్భువస్సు స్వాహ ప్రజాపతయ నమః చేయి నీటితో తుడుచుకోయా హస్తౌ వృక్షార్యా ఆతమితో ప్రాణానాయమ్య మగవాళ్ళు ముక్కు పట్టుకొని గాలి పీల్చండి అంగుళ్యాగ్రేయాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిదం వృక్తం ఋషిభిః పరికల్పితం అందరు చెప్పండి అమ్మా విష్ణు 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 ఈ తీసుకో సంగ్రహతి తాత్పర్యంత నానా ప్రకారం సంభాగోషపాశ్చిత్తార్థం భూర్భువస్సు స్వాహ ప్రజాపతి మళ్ళా శ్రీ విష్ణవే స్వాహ శ్రీ విష్ణవే పరమాత్మన ఇదం నమః గరిటక్కన పెట్టేసి మీరేం చేస్తారంటే అందరూ కూడా ఈ వరుసలో కూర్చోవాలి మీ వెనక ఆడవాళ్ళని కూర్చోబెట్టండి లేకపోతే ప్లేస్ సరిపో పూర్ణాహుతికి ఇప్పుడు పూజ చేయాలి ఒక పల్లెల్లో అమ్మన్నది కదా విశిష్టాయాం శుభతిథౌ ఏతతో లక్ష్మీ గణపతి హోమ సాద్గుణ్యార్థం పూర్ణాహుతి హోమం
పోష్యామి. ఓ చుక్కని విడిచిపెట్టండి ఎవరో ఒకరు చెప్పండి. పూర్ణాహుత్యై నమః. అందరూ కూడా పసుపు తీసుకొని ఆ మూట దగ్గర వేయండి అమ్మ. మగవాళ్ళు వేయండి, ఆడవాళ్ళు వాళ్ళని తాకండి. ఎట్లండి ఈ పసుపు కుంకుమ అక్షతలు ఇవ్వండి వారికి. పసుపు ముందు పసుపు వేయండి, తర్వాత కుంకుమ వేయండి, తర్వాత అక్షతలు వేయండి, తర్వాత పుష్పాలు వేయండి. పూర్ణావతి నమ ధ్యాయామి ఆవాహయామి వాజ్యం తప్యామి అర్ఘ్యం తప్యామి ఘ్యాజం తప్యామి ధోరకస్థానం వస్త్ర యజ్ఞోపీతం తప్యామి దివ్యశ్రీజనం తప్యామి గంధస్య పరిద్రాక్షతాన్ సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి. కుంకుమ వేయండి, తర్వాత గంధం వేయండి, తర్వాత అక్షతలు వేయండి. అంతే. పుష్పాలు తెచ్చిన వాళ్ళు ఆ పుష్ప మాల అక్కడ పెట్టేసేయండి పూర్ణాహుతి దగ్గర, మూట దగ్గర. పూర్ణాహుతి నమః పుష్పం సమర్పయామి. అట్లానే 2 అగరబత్తీలు పెట్టండి అమ్మా. అలా 2 అగరబత్తీలు పెట్టేసే తెచ్చిన వారు. వేయండి. పూర్ణాహుత్యై నమః పుష్పాన్ని సమర్పయామి. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరమాచమనీయం సమర్పయామి. నైవేద్యం పెట్టు. చెప్పండి. పూర్ణాహుత్యై నమః. నీరు చల్లండి వాటి మీద, పండ్ల మీద. అమృతమస్తు పూర్ణాహుత్యై నమః చేసుకోవాలా. ఈ పండ్లని అన్న కొబ్బరి చెక్కలని ఆ మూటకల్లి చూపియండి అయ్యా. పూర్ణాహుతి మూటకల్లి ఇట్లా ఇట్లా. ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం యానాయ నమః, ఓం దానాయ నమః, తపానాయ నమః. ఉచ్చుకొని చూడండి. హస్తో వాదోపయామి. ఒక 4 తమలపాకులు, 3 ఒక్క పలుకులు, 2 పండ్లు పెట్టి తీసుకొని ఆ పూర్ణావతి మూట దగ్గర పెట్టండి. తాంబూలం సమర్పయామి. ఒక పాల ప్యాకెట్ చించి ప్రసాదంలో కలపమనండి. నెయ్యి కొద్దిగా, ఏమండి సుబ్బయ్య గారు, నెయ్యి కొద్దిగా పాలు కొద్దిగా వేసి దానిలో కలపమనండి. ప్రసాదం మూటలో పెట్టేసి అక్కడనే పెట్టండి. తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. గంట మోగించండి ఒకళ్ళు. మూటకలు చూపండి. హ్రం సంగ్రాజంచ విరాజంచ భిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాక్షసయామేదయామాసకుం ధ్రుజామసి. అద్దండి మూటకలు అద్దండి. కర్పూర నీరాజనం దర్శయామి. ఓ చుక్క నీరు కింద విడిచిపెట్టేయండి. అనంతరమాజం ఒక్కసారి అందరికి చూపేయండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జై వరసిద్ధి వినాయక స్వామి వారికి జయ. అక్కడ పెట్టి మీరు కూడా కళ్ళు కత్తుకోండి అయ్యా. 2 అక్షతలు కానీ పుష్పాలు కానీ మూట దగ్గర వేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థాదకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. పూర్ణాహుతి నమః చెప్పండి. మంత్ర పుష్పం అని చెప్పండి. సమర్పయామి. మరలా 2 అక్షతలు వేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రయామన సర్వోపచార పూజాం తప్ప. మగవాళ్ళ అక్షతలు చేతిలో పట్టుకోండి. నీళ్ళు వేయమ్మ వారి చేతిలో. అనయాధ్యాన వాహనాలు షోడశోపచార పూజ భగవతి సర్వాత్మిక. పూర్ణాహుతి ద్రవ్య దేవత అక్షతలు మీరు చేతుకొని నీళ్ళు వేయమ్మ. ద్రవ్య దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. నీళ్ళు వేయండి. అక్కడ మూట దగ్గర విడిచిపెట్టేసేయండి. పూర్ణాహుతి ద్రవ్య దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు.
12 సార్లు దాంట్లో తీసుకో 12 సార్లు నీ తీసుకో ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షటు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఈ గరిటెని దాని మీద బోలిచ్చాయి అట్లా కుడికాలు ముందే ఇట్లా కుడికాలు దాని మీద పెట్టి బోలి అట్లా అందరూ ఆ మూట చక్కగా పట్టుకొని నమస్కారం చేసుకున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం సప్తతే అగ్రే సవిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాని సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తజోనీరా పునస్వ ఘర్తే న స్వాహా. అందరూ పట్టుకొని ఆ మూటని దాంట్లో వేయాలయ్యా. పట్టుకోండి. ఓం అమ్మ మూట దానిలో యజ్ఞంలో పడ్డప్పుడు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. వరసిద్ధి వినాయక స్వామి వారికి అని గట్టిగా అరవండి. ఓం పూర్ణాహుతిముత్తమాం జహాతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి వేణి అస్యామేవ ప్రతిష్టతే. నమః పార్వతీపతే తీసుకో కొద్ది కొద్దిగా దీంట్లో కొద్ది కొద్దిగా ఓం అథో ఇయం వై భూ అస్యావసోద్ధారాం జహాతివసర్మేధారా సయతి వా ఏషా భూయతే హృతస్య వా ఏన మేషాధారాముష్పం లోకే పిన్వమానోపతిష్ఠత ఆజ్యేన జోహతే తేజో వా ఆజ్యం తేజో వసోద్ధారా తేజసైవాస్మై తేజో వరుంధ్యథో కామావైవ సోద్ధారా కామానేవావరుంధ్యయం కామయేత ప్రాణానస్యాన్నాజ్యం వీ. ఓం అయం మహోత్తస్సు మహోత్తోస్తు. నమః పార్వతీపతయే హర హర మహ. జై వరసిద్ధి వినాయక స్వామి వారికి, జై లంబోదర గణపతికి, జై వికట గణపతికి, జై విఘ్నరాజు గణపతికి, జై లక్ష్మీ గణపతి స్వామికి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప. అయ్యం మహోత్సవ మహోత్సవ అట్లానే కూర్చోండి అయ్యా. మీరు మీ వెనక ఆడవాళ్ళు కూర్చోండి. అందరు కూర్చోండి అమ్మా. పూర్ణాహుతి మహోత్సవస్తు మహోత్సవస్తు సుమహోత్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం. ఆహుతి మహోత్సవస్తు మహోత్సవస్తు సుమహోత్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం. తదమే భూయా సర్వమే భూయా పూర్ణమసి పూర్ణమే భూయా అక్షతమశివామి క్షేత్రాः విడిచిపెట్టేసి ఆ తరపులు మొత్తం పట్టుకోయా. పట్టుకొని 4 దిక్కులు చల్లు. ప్రాచ్యామాది కొసంతో చల్లాలి. ఇటు దేవస్య గృహేమను మొట్లాన్ని పక్కన ఆయనకి ఇచ్చేసి దేవస్య గృహేమను యోవసంతి దేవానాం త్వయ పార్థివాదః దేవా ఇదం మే సుమనస్య మానో దివి దేవా వసవో దీర్ఘమాయుః అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యా ఇవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ. మీరు తీసుకొని మీరు చదువుకొని ఆమె చల్లండి. వారికి మీరు చల్లుకొని కూర్చొని చల్లుకోండి. దేవస్య గృహే మనో యో వసంతి దేవానాం కవయః పార్థివాదః దేవాయుధం మే సుమనస్య మానవో. కూర్చొని చల్లుకోండి. దేవాయుధం మే సుమనస్య మానవ దివి దేవావసో దీర్ఘమాయుః. అంజలౌ పూర్ణ పాత్రానైతరీదేవాస్యాం ప్రజాం తథాతి ప్రజాభి మనుష్య పూర్ణ ముఖం విపృష్టే. నీళ్ళ కింద విడిచిపెట్టేసేమ్మా. అవభృతైవ రూపం కృత్వోత్తిష్టతి. తీసుకున్నారు. ఆ అక్షతలు చీరచి ఆ అక్షతలు నాకు ఇచ్చేసేయి. మీ దర్భలు మీ ఆయనకి ఇచ్చేసి కూర్చొని మీరు చదువుకొని ఆవిడగలండి. అవభృతైవ రూపం కృత్వోత్తిష్టతి. ఆ దర్భలు ఇచ్చేసేయండి. అక్షతాన్ని శిరసి ధారయేత్. ఈ యజ్ఞం వల్ల ఏం కలుగుతుంది అంటే చెబుతున్నారయ్యా. శాంతిరస్తు అంటే శాంతి కలుగుతుంది. పుష్టి కలుగుతుంది. తుష్టిరస్తు వృద్ధిరస్తు
అవిఘ్నమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు భగవాన్ వాస్తోష్పదే ప్రియతాం. మనం ఏదైతే కర్మ చేస్తున్నామో దానిలో సమృద్ధిగా మనకి ఆ పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకు వస్తుందన్నమాట. సమృద్ధిరస్తు భగవా బ్రహ్మణే వరందత బ్రహ్మాణ భూజి మహోత్కృత బ్రహ్మత్వరక్ష మనసోత్సాహ పరిమిత హిరణ్యమృభ్యమహ సంప్రదయమ తేజస్వి యశస్వి బ్రహ్మవచ్చసి భవతే. ఓమాంతే శ్రీ యజ్ఞపురుషాయ నమః. పునః అలంకృత్య ఇట్రం తీసుకోండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓ తాములం పెట్టుకోయ అంతలో. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, మళ్ళా ఓం యానాయ స్వాహ, మళ్ళా ఓం ఉదానాయ స్వాహ, మళ్ళా ఓం సమానాయ స్వాహ. ఒక చుక్క నీరు విడిచిపెట్టు. హస్తవారం ఒక చుక్క నీరు కింద విడిచిపెట్టు. శుద్ధ ఆచమం తర్పయామి. తాంబూలం కూడా దాంట్లో వేసి తాంబూలం సమర్పయామి. యజ్ఞంలో వేసి తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. ఆ 2 గరిటెలు పట్టుకొని లేచి ఉంచోయ్యా. ఓం యాని కాని చ ఏడు పిలు సుబ్బయ్య గారు రండి. ఓం యాని కాని చ పాపాని జన్మాని చ తాని తాని ప్రశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అందరూ చెప్పండి. అందరు లేచి ఉంచోండి అమ్మా. చెప్పండి. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహివాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష యజ్ఞేశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర. చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓన్నమయితే. మీ చేతిలో ఉన్న అక్షతల పుష్పాలేమో యజ్ఞగుండంలో వేయండి. కొబ్బరికాయ ఉంటే కొట్టేసేసి ఇట్లా నీళ్లు వారులాగా పోయండి అమ్మ. కన్నేరు వదిలేసేయండి కొబ్బరి చెక్కలు. అన్ని కలిపి పట్టుకో. కలిపి తర్వాత అక్కడ కర్పూరం అక్కడ గురి చేసేసి గట్టి ఒకే దెబ్బ గట్టి కొట్టాలి. వచ్చారు కావాలా భూతా ప్రచరంతి దివానక్తం విచ్చతీయండి. తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతిర్దధాతు స్వామి. విడిచిపెట్టండి. అక్షత్రం నీళ్ళు దాంట్లో విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టేసే నీళ్ళు. కూర్చోండి. వెనక వెనక వైపు కూర్చోండి. మీరు అక్కడ కూర్చొని మీ వెనక మీరు కూర్చోండి. అంతే. హలో కూర్చోండి. కూర్చోండి. తీసుకురండి. బాగా మరింత తీసారా? సరే మేడం. ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత వినాయక చవితి కాడికి వచ్చాను కొద్దిగా పూజ కాడికి. మీరు కూర్చోండి. చెప్పండి. పూర్వోక్త ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహన ఆది షోడశ పూజాం కరిష్యామి నమః. ఒక రాజుతో నీళ్ళు దగ్గర ఎవరో ఒకరు పెట్టుకోండి. స్వామివారికి నీళ్ళు చల్లుయామి. వస్త్ర యజ్ఞోపవీతం నోప్యామి. కొద్దిగా అక్షతలు వేయండి. అట్లానే కొద్ది కుంకుమ వేయండి. వంశం సమర్పయామి. హరిద్రాక్షరాన్ని సమర్పయామి. పుష్పాన్ని సమర్పయామి. పుష్పాలతో పూజ చేస్తుంది. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః.
मुदिकर्णिकाय नमः मुलम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः मुगराधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम भालचंद्राय नमः ओम गजाननाय नमः ओम मकरदंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरम्बाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः श्री कुमारगुरवे नमः श्री महागणाधिपतये नमः जपण बलसिद्धि विनायक स्वामिने नमः आविधपरिमलपुष्पाक्षतां समर्पयामि धूपमाघ्रापयामि उन्नति प्रोक्षपरिचित चित्तूరు నీరు తిప్పండి ముదుకై స్వామివారి వేడి చెప్పండి అమృతం వస్తాం చెప్పండి చెప్పండి వరసిద్ధి వినాయక స్వామినే నమః ఉద్గోధమ అమృతోధమ కవిత చెప్పండి పాయసం లేపు నుంచో చూపించండి ఓం హరిహరాజమః పూర్ణంద్రాది మహద్యోధానీతి అందరూ పడుకోండి ఏకథా బ్రహ్మావసహరతే ఏకథైవ యజమానః యుజ్యోగో దధాతి అరసిద్ధివినాయక స్వామి మహాజపం కర్పూర నీరాజనం నరుషయానట్ల అనంతరవాజ ఒత్తుకొని విడిచిపెట్టండి అనంతరవాజమేం సమర్పయామి అట్లా పట్టుకోండి అట్లా ఒకసారి పైకి చూపండి నమ పార్వతీ జై శ్రీమద్ రమణ గోవింద నమ పార్వతీ అది కింద పెట్టి మీరు కూడా నమస్కారం చేసుకోండి ఓం సింహస్తీకదంతస్య కపిలవ గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజోగణాధిపః భౌమగోతరుగణాధ్యక్షः భామచంద్రో గజాననः వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజः షోడశీతాని నామాని పఠ్యేత్యామపి చెప్పండి అందరూ కూడా విద్యాంకే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే పట్టుకున్న స్వామివారి ఓం నమసిద్ధివినాయక స్వామి నమః చెప్పండి మంత్ర పుష్పం అని చెప్పండి సమర్పయామి అందరూ ప్రదక్షిణ చేయండి అమ్మా మీ చుట్టూరు మీరు ప్రదక్షిణ చేయండి యాని కాంతి బాబా నిర్మాంతర భూతాంత్య ప్రాంతాన్ని ప్రదక్షిణ ప్రదక్షిణ బాబు పాపకర్మాహం ఆమాత్మాసింభవాహ గాయమాం ప్రియాదేవ సమాలవత్సవన్యః శరణాస్తత్వమేవ శరణం మమ స్వామి భావేన అంతరిక్ష గణనాయక కూర్చోండి వరసిద్ధివినాయక స్వామి నమః చెప్పండి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఓ చుక్క నీరు విడిచిపెట్టండి అప్పుడు పూజాం గరిష్యామి నమః మళ్ళీ అక్షరంతో పూజ చేస్తున్నాడు చక్రమాచ్యామయామి చామరయనంత్యం వాద్యం అశ్వారోహం గజారోహస్తరాజం పూజాం సమర్పయామి మీరు అక్షరం చేతిలో పెట్టుకోండి నీళ్ళు అమ్మాయి లోపల నీళ్ళు వేయండి భగవాన్ చేతులు మంత్రహీన జ్ఞానం భక్తిహీన గణాయత్వం మేలు ధ్యానవహన భగవాన్ సదాపనః ప్రసిద్ధివినాయక స్వామి చేయండి చెప్పలు వేసుకోండి అందరూ కూడా అపరాధ నమస్కారాన్ని సమర్పయామి అక్కడ అక్షతల పల్లె ఉంటుంది తీసుకురమని చెప్పండి అపరాధ నమస్కారాన్ని సమర్పయామి మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు సిద్ధి బుద్ధి ప్రదాయిని మూషిక వాహనునకి ముక్షతతోను ముత్యాల హారతు ముదిత లింగర